నేను అందరికీ తెలుసా తెలియని వాళ్ళు అంటే ఆయన ఎలా వచ్చారో తెలియని వాళ్ళు అంటున్నాను. క్రిస్టో రాకముందు నేను ఒక ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ ఉన్నప్పుడు మా చెల్లి లక్ష్మి గారి ద్వారా నాకు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు నేను అన్న మాట ఏంటంటే, అమ్మ నెట్వర్క్ గురించి నీకు తెలియదు, నెట్వర్క్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి, నీకు తెలియదు కాబట్టి ఇది ఒక ప్రపంచం లాగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుందని చెప్పాను. కానీ అమ్మాయికి మన అన్నయ్యకి దానిలాగా కాదు, నీకు నెట్వర్క్ ఉంటుంది అని చెప్పినప్పుడు సరే 3 నెలలు గడిచిన తర్వాత ఒక విజయవాడ ఛాంపియన్స్ డేకి వచ్చానండి. ఆ ఛాంపియన్స్ చూసిన తర్వాత ఆ ఛాంపియన్స్ డేలో సాధు చూశాను, చంద్రు సార్ చూశాను. కానీ ఒక లక్ష్మణరావు గారు ఇల్లు షాపులు అమ్ముకున్న వ్యక్తి సరిగా నడవలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికీ టెక్స్టోల్ వాడటం రాదు, చదవడం రాదు, రాయడం రాదు, దాంతో పాటుగా ఇన్కమ్ ప్లాన్ ఎలా చెప్పాలని కూడా రాదు. అటువంటి ఆయనకి ₹1,00,000 వచ్చినాయి, కారు వచ్చింది. మీరైతే నమ్ముతారా? నేను కూడా నమ్మలేదు సార్. ఆ కారు ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మనం నడిపించాలని చెప్పేసి అనుకుంటాను. కానీ ఆ కారు చూసిన తర్వాత, ఆ కారు తండ్రి చెప్పేసి నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇక నమ్మకం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇందులో నేను తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యి, నాకు ఆటో కిస్తీ 5,200 ఉండేది. ఆటో కిస్తీకి వస్తే చాలా కొన్ని డిసైడ్ అయ్యాను. కొత్త స్టార్ట్ చేశాను. బ్రాంచ్ అంటే ₹7,70 తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు నేను ప్రొడక్ట్స్ అన్నింటికి అప్పుడు చేయాలి, 30 పాయింట్లు 40 పాయింట్లు అలా తీసుకునేవాడిని. అలా ఫస్ట్ తీసుకోక నాకు వచ్చినట్టు ₹32. నేను ఫస్ట్ తీసుకున్నది కూడా రైస్ బ్రాండ్ ఆయిల్, ఒక టీ పొడి, దాంతో పాటుగా బట్టలు లిక్విడ్, లైక్ ఆటో పైన టీషర్ట్, మన ఆటో డ్రైవర్ కోట్ ఉంటుంది కదా, డ్రైవర్ కోట్, ఇటువంటి కోట్ కాదు, డ్రైవర్ ఉంటే ఇంకో కోట్ ఉంటుంది. ఆ కోట్ లోపల షర్టు బాగా చక్కగా ఉండేది, స్మెల్ వస్తుంది అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి ఆ ఆయిల్ తీసుకున్నాను. నారాయణ లేదు డైమండ్ అక్టోబర్లో కారు తీసుకున్నారు. కారు తీసుకుంటున్నారు. అదే ఎస్పీలో కాకపోతే కారు తీసుకుంటారు. కారు పర్చేజ్ ఛార్జ్ కూడా లేదు. అది చూడండి, లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ అద్భుతమైన లీడ్ చేస్తూ అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. మరి దానికి నిదర్శనం